నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు పండిత బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు టీఎన్ఎన్ స్టూడియోలో లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఇక జాతక పరంగా మీకు ఏమైనా సమస్యలుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి. మల్లికార్జున శర్మ గారితో పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే 9300757587 ఈ నెంబర్కి కాల్ చేస్తే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు. ఇక వాస్తు గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, రుద్రాక్షల గురించి తెలుసుకోవాలన్నా కూడా మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. జాతక పరంగా సమస్యలకి రోజు పరిష్కార మార్గాలను చెప్తూ వస్తున్నాము. అంటే ఈ రోజు కూడా మనము శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము. శుక్రవారం, 2వ శుక్రవారం చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యతను వివరించండి. వరలక్ష్మి అంటే శ్రవణాన్ని ఎప్పుడైతే మనకి శ్రావణ మాసం అనేది ఏంటంటే పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వచ్చిందో దాన్ని శ్రావణ మాసం అంటారు. ఈ శ్రావణ మాసంలో మహావిష్ణువుకు ప్రీతికరమైన భూదేవి, శ్రీదేవిలో శ్రీదేవి అంటే శ్రీ అంటే అక్కడ లక్ష్మీ స్వరూపం అని అర్థం వస్తుంది. అయితే ఈ శ్రీ అనే స్వరూపంలో అక్కడ ఎప్పుడైతే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ప్రతీక, అంటే అమ్మవారికి ప్రతీక. అందువల్ల ఏంటంటే పౌర్ణమి రోజున నిండు చంద్రుడు ఉంటాడని, తర్వాత శుక్రవారం రోజు కూడా వచ్చింది కాబట్టి కొంత పౌర్ణమి రోజు ఎప్పుడైతే నిండు చంద్రుడు ఉంటాడో దాన్ని మనం ప్రతీకగా తీసుకుని అమ్మవారిని శ్రీదేవి యొక్క లక్ష్మి వ్రతాన్ని చేయడాన్ని వరలక్ష్మి అంటే వరాలు కులిపించే దేవత కాబట్టి ఆమెని వరలక్ష్మి అని పేరు పెట్టి మనం పిలుస్తాం. ఈ వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల మరి స్త్రీలకు సౌభాగ్యాలు, ధనధాన్య సంపదలన్నీ కూడా కలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అందువల్ల ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా చేసుకొని మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వల్ల అంతా కూడా మంచిగా జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల శ్రావణ మాసంలో మరి విష్ణువుకి మరి ఈ ప్రీతికరమైన మాసం, ఈ ప్రీతికరమైన మాసంలో లక్ష్మీదేవిని కొలవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది తప్పకుండా ఉంటుందమ్మా. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో. ఓకే, లత గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బ్రదర్ పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాగరాజు. 25 సెప్టెంబర్ 1988, 1988. పుట్టిన సమయం అండి? నైట్ 12:30 నుంచి 1 లోపు అండి. 24th నైట్. ఓకే, 12:30 to 1 లోపు. 24th నైట్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బ్రదర్ జాబ్ చేస్తున్నారండి, అంటే బయటికి వెళ్ళగలుగుతాడా లేదా? ఓకే, తప్పకుండా మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి. మీది వచ్చే పూర్వభద్ర నక్షత్రం అవుతుంది, కుంభరాశి, మిథున లగ్నం అవుతుందమ్మా. ఇక్కడ ప్రస్తుతం విదేశాలకు వెళ్లే అవకాశం ఉందా లేదా అని మీరు అడిగారు జాతకంలో. ఇక్కడ మిథున లగ్నానికి వ్యయస్థానంలో గురువు ఉండటం వల్ల కొంత దోషం అనేది ఏర్పడింది. విదేశాలకు వెళ్లే మూమెంట్ లో కొంత అడ్డుపడే అవకాశం అనేది గ్రహాలు అనేవి జాతకంలో ఉన్నాయి. అయితే ఈ గురువు యొక్క శుక్రుడు అనేవాడు బ్రహ్మాండమైన అనుకూల స్థానంలో ఉన్నాడు. వెళ్ళటానికి ముందు కృషి చేస్తూ ఉండగా కొంచెం అడ్డుపడే అవకాశం అనేది ఉంటుంది. ఆ గురు దోషాన్ని మీరు ఒకసారి నవగ్రహాల ప్రదర్శన చేయటం కానీ, కేజింబావు మరి శనగలు కానీ ఆవుకి దానం చేయండి. లేకపోతే వీలైతే మీకు శక్తి ఉంటే గురు జపం కానీ, బృహస్పతి భాస్వదాసుల అభిషేకం కానీ చేయండి. మీకు మంచి అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ నాగరాజు అని చెప్పారు కదమ్మా, నాగరాజు కదా పేరు? నాగరాజులో మీరు న్యూమరాల సంఖ్యాశాస్త్రం ప్రకారంగా NAA రాయండమ్మా. NAA రాయండి. ఇతను ప్రయత్నం చేస్తే, ఏదన్నా ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఈ వీసా కానీ వాటిలో కానీ ప్రయత్నం చేసినప్పుడు అతనికి మరి 1, 2, 7, 9 ఆ డేట్లలో మాత్రం వెళ్ళాలి. 1, 2, 7, 9 అంటే 10వ తారీఖు కానీ, 11వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ, 18వ తారీఖు కానీ వెళ్ళొచ్చు. అది ఆఫీస్ నుంచి కువైట్ కి ఛాన్స్ వస్తుంది. అవునులేమ్మా. అదే వెళ్ళగలుగుతాడా లేదా? అదేమ్మా, కొంత దోషం అనేది ఉంది. కొంత ముందుకు వెళ్తున్నారు కానీ ఆ దోష పరిహారాన్ని చేసుకోవటం వల్ల కొంచెం మంచి అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అతనికి బుధవారం, శుక్రవారం, శనివారం అనేది కొంచెం అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. ఈ నాగరాజు పేరులో NAA రాసి గురువారం రోజున 101 సార్లు రాయమని చెప్పండి. కొంత దోషం అనేది జాతకంలో ఉందమ్మా. ఆ జాతకంలో ఉండటం వల్ల ఏంటంటే వెళతాడా వెళ్ళడా అని మీరు సూటిగా ఒక ప్రశ్న వేశారు కదా,
ఆ సూటి ప్రశ్నకి ఏమిటంటే వెళ్ళటానికి అవకాశం అనేది ఉంది కానీ అడ్డు అనేది తగిలే అవకాశం అనేది ఉంటుంది. అని గురువు యొక్క అనుకూలత చేయండి. ఎందుకంటే వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా జాతకంలో ఉంది. అందువల్ల ఆ గురు జపానికి కానీ బృహస్పతి పాశుపతాస్త్ర అభిషేకం ఇలాంటివన్నీ చేసుకొని ముందుకెళ్ళడం వల్ల ఆయన తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ స్థిరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. లక్కీ డేట్స్ నా చెప్పాను కదా మీకు. 1 నోట్ చేసుకోండి, లేకపోతే 1, 2, 7, 9, 10, 11, 16, 18. లక్కీ డేస్ వచ్చేటప్పటికల్లా మీకు బుధవారం, శుక్రవారం, శనివారం. నాగరాజు అనే పేరు NWA రాసి మీరు 101 సార్లు గురువారం రోజు రాయండి. రాస్తే మంచిగా ఉంటుందమ్మా. లత గారు ధన్యవాదాలండి. అంటే చెప్పండి. ఇలాగా ఏమిటంటే కొంతమంది విదేశీయాన ప్రయాణం గురించి విదేశీయ యోగం ఉందా లేదా అని చాలా మంది అడుగుతుంటారు. వాస్తవంగా అయితే విదేశాలకు ఇచ్చేవాడు ఏంటంటే చంద్రుడు, రాహు అనేవాడు కూడా మూల కారణం అవుతారు. అంటే గురువు యొక్క బలం ఉన్నా కూడా చంద్రరాహుల యొక్క అంటే చంద్రుడు అనేవాడు నీళ్ల మీద ప్రయాణం చేసేది వాస్తవంగా అయితే విమానంలో ప్రయాణం చేసేది అని అర్థం వస్తుంది. అయితే దశమ స్థానంలో వృత్తి స్థానంలో కూడా విదేశీయానం అనేది ఉండాలి వాస్తవంగా అయితే. ఇక్కడ చతుర్థ స్థానం కానీ, నవమ స్థానం కానీ, తర్వాత 11వ స్థానాన్ని బట్టి ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ చంద్రుడు అనేవాడు, రాహు అనేవాడు కూడా విదేశీయానం ఇస్తాడు వాస్తవంగా అయితే. ఈ రాహు అనేవాడు కూడా అనుకూలత ఉంటే మనకు విదేశీ యోగం అనేది కలుగుతుంది. కొంతమంది ఏంటంటే విదేశాలకు వెళ్ళి అంబటే తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళకు కూడా ఈ రాహు దోషాన్ని, చంద్రదోషాన్ని తొలగించుకోవడం అనేది ఇక్కడ వాస్తవంగా అయితే ముఖ్యం. అలా చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. విదేశాల్లో వెళ్ళి స్థిరపడటానికి అవకాశం ఉంది. ఊరికే డబ్బులు పెట్టి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిరిగి రావటం కాదుగా, ఏదో చూసే అక్కడ ఏదో విదేశాల్లో చూడటానికి కాదు కదా, అక్కడ స్థిరపడి 4 ధనం సంపాదించుకోవడం, డబ్బు సంపాదించుకోవడానికే ఆలోచన చేస్తారు. అయితే దానికి అక్కడ స్థిరపడటానికి ఏంటంటే కొంత దోషం అనేది కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిన తర్వాత నిలకడగా ఉండలేకపోతారు, స్టెబిలిటీ అనేది ఉండదు. అది రాహు, చంద్రుడు కూడా, గురువు కూడా కొంత అనుకూలత లేకపోతే వాళ్ళలో కొంత దోషం అనేది ఏర్పడుతుంది. వాస్తవంగా వాళ్ళు ఉండలేకపోతారు. మళ్ళీ టికెట్ తీసుకుని రిటర్న్ ఇండియాకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే దాని దోషాన్ని వాళ్ళు పరిహారం చేసుకుని ముందుకెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. అయితే ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? సుబ్బారాయుడు. మా పాప గురించి తెలుసుకోండి. సుబ్బారాయుడు అండి పేరు? పాప పేరు చెప్పండి. ప్రియాంక. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/2/2009. పుట్టిన సమయం అండి? 6:53 సాయంత్రం. 6:53 సాయంత్రం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు పాప గురించి? ఎలా ఉంటుంది భవిష్యత్తు? ఓకే, తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ గారు. ఉత్తరా నక్షత్రం అవుతుందయ్యా, కన్యా రాశి, సింహలగ్నం అవుతుంది మీ అమ్మాయి జాతకంలో. అయితే ఇక్కడ లగ్నంలో శని ఉండటం వల్ల కొంత లేటుగా పనులు అయ్యే అవకాశం అనేది జాతకంలో ఉంది. అయితే కొంచెం ఒకటే ఒక విషయంలో ఈ అమ్మాయి, మిగతా విషయాలన్నీ కూడా అనుకూలతగా ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే 6వ స్థానంలో రవి, బుధ, కుజ, గురు, రాహువులు అనేవి 5 గ్రహాలు అనేవి షష్టమ స్థానంలో ఉన్నాయి. షష్టమాధిపతి జన్మ లగ్నంలో ఉండటం వల్ల ఆరోగ్య పరిస్థితులు కొంత ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం వీలైతే త్రయంబక పాశుపతాస్త్ర రుద్రాభిషేకాన్ని చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. శివాలయాల్లో ప్రదక్షిణాలు, నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం వల్ల మంచి అనుకూలత అనేది ఉండే అవకాశం ఉంటుంది. కేజింబో నువ్వులు శనివారం రోజున ఆ అమ్మాయి చేతి ద్వారా ఆవుకు పెట్టించండి, మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఈ అమ్మాయి పరమేశ్వరుని ప్రార్థన చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. మిగతావన్నీ కూడా అనుకూలత ఉంటుంది. అయితే విద్యలో కొంత విఘ్నం జరిగే అవకాశం అనేది ఉంటుంది, ఉన్నా కూడా ముందుకు వెళ్లే అవకాశం అనేది ఉంటుంది. దాని గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు. కొంచెం ఆరోగ్య విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండి దానికి తగ్గ రెమెడీస్ అనేవి చేసుకోండి. ఈ అమ్మాయికి వచ్చేటప్పటికల్లా లక్కీ నెంబర్స్ వచ్చేటప్పటికల్లా నోట్ చేసుకోండి అయ్యా. 1, 7, 9, 10, 16, 18. వారాలు వచ్చేటప్పటికల్లా ఆదివారం,
మంగళవారం, గురువారం బాగుంటాయి. ఏం పేరు రాస్తున్నారు మీరు? ప్రియాంకనా? ప్రియాంక. స్పెల్లింగ్ ఏం రాస్తున్నారు మీరు? PREYANK. పిఆర్ఈనా? అయ్యా PRE ప్రియాంక. PRE రాస్తున్నారా మీరు? అవును సార్. మామూలుగా ఏంటంటే ప్రియాంక అంటే PRI వస్తుంది, అయితే మీరు PRE అని పెట్టారు. పెట్టామండి. ఈ పెట్టారు. మామూలుగా అయితే స్పెల్లింగ్ ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ ప్రకారంగా ఐ పెట్టాలి. దాన్ని ఏ అనే ఈ అనే వర్డ్ వచ్చాక ప్రియాంక అని వస్తుంది. అందువల్ల PRI అని పెట్టండి. ఎవరైనా చూసే వాళ్ళకి కూడా స్పెల్లింగ్ లో గ్రామటికల్ మిస్టేక్ లేకుండా ఉండాలి కదా. ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం ఇంగ్లీష్ ప్రకారంగా PRIYANKA అని రాస్తారు కదా, ప్రియాంక. ఈ ప్రియాంకలో వై అనేది 2 సార్లు రాయండి, అంటే డబల్ పెట్టండి. PRI రాసిన తర్వాత వై అనేది డబల్ రాయండి. ఈమెకి ఇష్టమైన దేవుడు ఎవరంటే పరమేశ్వరుడు. ఎప్పుడు కూడా పరమేశ్వరుడి ప్రార్థన, శివుని యొక్క ఆరాధన, పార్వతీదేవి యొక్క ఆరాధన అనేది ముఖ్యం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శివ పార్వతుల యొక్క ఆరాధన అనేది ఈ అమ్మాయికి చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడు అంటే లైఫ్ లాంగ్ ఎప్పుడైనా సరే శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా పొందాలి. ఈమె పొందటం వల్ల ఏంటంటే వివాహ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, తర్వాత ఈమెకు ఆరోగ్య విషయంలో కానీ చాలా అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా శివాలయ క్షేత్రాలు దర్శించడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈమెకు అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. మీరు PRI రాసి YAA రాయండి, బాగుంటుంది. మనకు జరిగే అవకాశం ఉంటుంది. ఉత్తరం కానీ తూర్పు కానీ ఈ అమ్మాయి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. PRI మామూలుగా రాయటం. ఇంకా అది మీరు దేవాలయ ఉత్తరం కానీ తూర్పు కానీ అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూడా ఆమెకి కొంత మంచిగా అనుకూలతనే ఉంది జాతకంలో. రేపు నవంబర్ నుంచి కొంచెం ఇంకెక్కువగా అనుకూలత ఉంటుంది. నవంబర్ నుంచి ఆమెకి కొంచెం శని దోషం అనేది తొలగిపోతుంటుంది, అనుకూలత బ్రహ్మాండంగా ఉంటుంది. మంచిది. ఓకే, ధన్యవాదాలండి సుబ్బారాయుడు గారు. కొంతమంది ఏం చేస్తారంటే అక్షరాలు కూడా న్యూమరాల సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మనం అక్షరాలను కూడా గ్రామటికల్ మిస్టేక్ లేకుండా ఉండాలి. ఆ వర్ణం 2 సార్లు ఉండాలి, లేదా ఒక వర్ణం డిలీట్ చేయటం కానీ జరగాలి, కానీ అర్థవంతంగా కూడా ఉండాలి. అర్థం లేని చదువు వ్యర్థం అన్నట్టుగా అర్థవంతంగా కూడా ఉండాలి. ఎవరన్నా చూస్తే కూడా చదువు ఆ అక్షరాన్ని కూడా చదివేటట్టు ఉండాలి. యాక్చువల్గా చదివేటట్టు ఉంటేనే దానికి మనం ఎంత సంఖ్యాశాస్త్రం తీసుకున్నా దానికి వర్డ్కి అర్థం లేకపోతే ఎవరన్నా చూసేవాళ్ళు అపహాస్యం పాలయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఎంత సంఖ్యాశాస్త్రం అయినా కూడా అక్షరాలు కూడా ఇంగ్లీష్లో ప్రొనోటికల్గా గ్రామటికల్ మిస్టేక్ లేకుండా ఉండటం అనేది కూడా ఒక ఇంపార్టెంట్. దాన్ని చూస్తూ సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా పెట్టుకోవటం అనేది ఇంపార్టెంట్. అక్కడ డబుల్ పెట్టడం వల్ల నష్టం లేదు, కానీ అక్షరాన్నే ఈని ఐ చేసి ఐని ఇంకోటి చేసి ఏ చేసి ఇలాంటివన్నీ కూడా వర్డ్స్ మారటం వల్ల కొంచెం మాట్లాడేవాళ్ళు కానీ స్కూల్లో కానీ అమ్మాయి కాలేజ్ చేరినప్పుడు ఒక విధంగా వేరే విధంగా పిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ను అనుసరించి కూడా వాస్తవంగా అయితే మనకు భాషాపరంగా కూడా ఇంగ్లీష్ను అనుసరించి ఆ స్పెల్లింగ్ అనేది పెట్టడం అనేది కూడా కరెక్ట్. ఆ వర్డ్స్ అనేది లెటర్ మేకింగ్ అనేది ఉండటం కూడా కరెక్ట్ వాస్తవం. రైట్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో. నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు? కొరిమి ఫణి రాజ్ కుమార్. రాజ్ కుమార్ అండి? ఫణి రాజ్ కుమార్. ఫణి రాజ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 05/02/1974. పుట్టిన సమయం అండి? సాయంత్రం 5:25. సాయంత్రం 5:25. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. సాయంత్రం 5:20 అయ్యా? 25 నిమిషాలు. 25 నిమిషాలకి 5/2/1974 కదా? మీది పునరస్సు నక్షత్రం అవుతుంది, కర్కాటక రాశి అవుతుంది. పునరస్సు నక్షత్రం చాలా గురు నక్షత్రం, చాలా మంచి నక్షత్రం, గురుమాత దశలో జన్మించారు. అయితే ఇక్కడ జన్మ లగ్నం నుంచి వ్యయస్థానంలో శనికేతువులు ఉండటం వల్ల ధనం ఆర్థికంగా ఖర్చయ్యే అవకాశం అనేది జాతకంలో ఉంది. ఆర్థిక పరంగా కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యయస్థానంలో మీకు శనికేతువులు ఉండటం వల్ల కొంత ప్రతికూల అవకాశాలనేవి ఉన్నాయి. అంటే 100 రూపాయలు వస్తే 200 ఖర్చు అయ్యే అవకాశం అనేది మీ జాతకంలో ఉంది. ఆ శనికేతువుల యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత 6వ స్థానం రాహు ఉండటం వల్ల కూడా ఆరోగ్యపరంగా
కొంచెం చాలా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని మరి రాహు యొక్క దోషాన్ని శని కేతుల యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకుని ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఇంట్లో మీరు దుర్గా దేవి స్తోత్రాన్ని మీరు పారాయణం చేయండి. ఇంట్లో కూడా ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్ర పారాయణం చేయటం ఒకటి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టకం అనేది ఒకటి ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని రోజు కూడా మీరు పఠించండి. పఠించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా శక్తి ఉంటే రాహు శని కేతు సంబంధించిన దోషాలు మీరు జప తప యజ్ఞ యాగాది క్రతువులు చేయటం వల్ల ఇంకా కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. మీకు వీళ్ళని బట్టి దాన్ని చేసుకోండి. తర్వాత మీకు లక్కీ నెంబర్స్ వచ్చేటప్పటికల్లా మీరు నోట్ చేసుకోండి. 1 5 6 8 10 14 15 17. జాబ్ ఎట్లుంటుంది సార్ నాకు? జాబు అనుకూలతనే ఉంది మీ జాతకంలో. అయితే కొంచెం సమయం బట్టి అవకాశం అనేది ఉంటుంది. ఆ దోషాన్ని కొంచెం పరిహారం అనేది చేసుకొని ముందుకు వెళ్ళండి. మీకు అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్, ధన్యవాదాలండి. ఇంకా అంటే సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య స్వామిది చదవాలని. అవునమ్మా, ఎందుకంటే కొంత రాహు దోషాలుంటే సర్పదోషాలు, కొంత రాహుకేతుల దోషాలుంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం ఒకటి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రార్థన అనేది ఉంటుంది. రాహు సంబంధించిన దోషాలు, రాహు అష్టకాలు, రాహు ద్వాదశనామ స్తోత్రము, తర్వాత మానసాదేవి పూజలు, అంటే రాహుతో కేతుతో అనుబంధం ఏర్పడే విషయాల్లో వాటికి ముందుకు వెళ్ళాలి. వాస్తవంగా ఏమిటంటే దానిలో రాహుకి సుబ్రహ్మణ్య అష్టకం అనేది చదువుతూ దుర్గాదేవి కూడా చదవాలి. నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే అంగారకుడికే మూలం వాస్తవంగా. అంటే కుజుడు అనేవాడు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అక్కడ. అందువల్ల ఏమిటంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఎలా కొలవాలంటే కుజుడు సంబంధించిన దోషాన్ని పరిహారం చేయడానికి మాత్రమే సుబ్రహ్మణ్య స్వామిని కొలవాలి. రాహుకి వచ్చే దుర్గాదేవి. అందువల్ల నేనేం చెప్పానంటే వారికి మనకి రాహు దోషానికి దుర్గా సుబ్రహ్మణ్య రెండింటినీ కొలవండి. రెండింటి యొక్క పారాయణం కానీ శ్లోకాలు కానీ ఇంట్లో పఠించటం వల్ల ఆ వైబ్రేషన్ అనేవి మనుషులకు వెళ్ళి అక్కడ ప్రకంపన అనేది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. దాని యొక్క మన దోషం అనేది కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. అలా పఠించడం కానీ లేదా జపతప హోమ యజ్ఞ యాగాది క్రతువులు చేయటం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకి. రైట్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు స్వామి అండి. ఓకే, స్వామి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/5/1987 అండి. పుట్టిన సమయం అండి? ఉదయం 5 o'clock అండి. ఈవినింగ్ 5 o'clock. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock. తెల్లవారుజామున 5 గంటలకు. అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ అండి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. 25/5/1987 5 గంటలకి. అవునండి. తెల్లవారుజామున. నీది అశ్విని నక్షత్రం అవుతుంది, మేషరాశి అవుతుందయ్యా. ఓకే అండి. అయితే మీ జాతకంలో ఏంటంటే జన్మ లగ్నంలో శుక్రచంద్రుడు అనేవి కలిశారు. నీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మానసిక శారీరక ఆందోళన కలిగే అవకాశం అనేది ఉంటుంది. జన్మ లగ్నంలో చంద్రుడు ఎప్పుడైతే ఉంటాం, వ్యయ స్థానంలో గురు రాహులు ఉండటం వల్ల ఆర్థిక ఫైనాన్స్ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నీరసపడే అవకాశం అనేది మీ జాతకంలో ఉంది. అక్కడ గురు రాహుల చండాల యోగం ఒకటి, జన్మ లగ్నంలో చంద్రుడి యొక్క దోషం అనేది ఎక్కువగా ఉంది. ఆ గురు రాహుల యొక్క గురుచండాల యోగాన్ని మీరు తొలగించుకోండి. జన్మ లగ్నంలో చంద్రుడు అనేవాడిని దోషాన్ని మీరు పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. మిగతావన్నీ కూడా అనుకూలత ఉన్నాయి, కానీ ఫైనాన్షియల్ పరంగా, వృద్ధి పరంగా, ఆరోగ్య పరంగా కూడా కొంత దోషాలు అనేవి జాతకంలో ఉన్నాయి. దాని యొక్క దోషం అనేది తొలగిపోతే మీరంతా కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. చంద్రుడి యొక్క దోషాన్ని మీరు ఒకసారి నవగ్రహాల ప్రదర్శన అనేది చేయండి. కంపల్సరీ కూడా మీరు పరమేశ్వరుడు యొక్క ఆరాధన అనేది చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ పంచాక్షరి రోజు కూడా 108 సార్లు పంచాక్షరి చేయండి. చేసిన తర్వాత మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీలైతే మీరు రావి ఆకు తీసుకొని దానిలో నైవేద్యం ఒక బెల్లం తీసుకొని మరి నైవేద్యం పరమేశ్వరుడికి కానీ గురువుకి కానీ మీరు పెట్టడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. గురు జపం కానీ మీకు శక్తి ఉంటే గురు జపం కానీ రాహు దోషాన్ని కానీ మీరు పరిహారం అనేది చేసుకోండి. ఓకే అండి. ఇంకోటి మ్యారేజ్ గురించి చెప్తారండి? చెప్పయ్యా. మ్యారేజ్ గురించి కొంత అనుకూలత ఉంది. మ్యారేజ్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు.
మీకు అనుకూలత అనేది మ్యారేజ్ గురించి అంటే ఫైనాన్షియల్ సంబంధించిన మానసిక శారీరక ఆందోళన మెంటల్ డిప్రెషన్ అనేది మీరు గురయ్యే అవకాశం అనేది ఆ దోషాన్ని మాత్రమే తొలగించుకోండి, మ్యారేజ్ మంచిగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, అంటే రావి ఆకు ఎందుకు అంత ప్రాధాన్యత? రావి ఆకు అంటే గురువుకు ప్రీతికరమైనది సమిధ అని అర్థం, బృహస్పతికి ప్రీతికరమైన రావి చెట్టు అని అర్థం. అంటే రావి అనేది ఇక్కడ ఏంటంటే గురువుకు సంబంధించిన వృక్షం, ఆయనకు ప్రీతికరమైన వృక్షం. దాన్ని ఎప్పుడైతే రావి ఆకుల్లో తీసుకుని మనం ఏదన్నా గురువుకు గాని పరమేశ్వరుడికి కానీ ఆరాధన చేయటం వల్ల, తమలపాకు సాధారణంగా తీసుకుంటాం, తమలపాకు ఏ గ్రహం ఉంటుందో ఆ ఆకు తీసుకుని దాన్ని నైవేద్యం పెట్టడం వల్ల వాళ్ళకి ఆ గ్రహం యొక్క దోషం అనేది తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే అనుకూలత అనేది ఎక్కువగా కనపడే అవకాశం అనేది ఉంటుంది. దానికి సంబంధించిన పారాయణాలు కానీ, స్తోత్ర పారాయణ, అధిష్టాన దేవతలు కానీ, అంతరిక్ష దేవతలు కానీ వాళ్ళందరినీ కూడా కొలవటం వల్ల వాళ్ళకి అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. వాస్తవంగా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి కదా కొన్ని చోట్ల, అలా ఎందుకుంటాయి? రావి చెట్టును వేప చెట్టు అంటే అశ్వత్థనారాయణ వృక్షం అని అంటారు. అయితే శ్రీమన్ నారాయణుడు దానిలో ఉంటాడని అర్థం వాస్తవంగా. అయితే ఈ రావిను ఈ వేప చెట్టు మరి కొన్ని చోట్ల రకరకాల చెట్లు కూడా కలుస్తూ ఉంటుంటాయి. అయితే వాటిల్లో ఏంటంటే మనం ఆ చెట్లను ఎప్పుడైతే మనం పూజ చేయటం వల్ల అలాగా రావి చెట్టును వేప చెట్టు కలిసి ఉండటం వల్ల ఒక అమ్మవారు అనుగ్రహం, విష్ణువు యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా లభించే అవకాశం అనేది ఉంటుంది. అలా దానివల్ల వాళ్ళకి అనుకూలత అనేది ఎక్కువగా కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఆ దోష పరిహారాలు వాటికి కానీ దాని యొక్క పరిహారాన్ని దానికి కొంతమంది పెళ్లిళ్ళు చేస్తుంటారు ఆ చెట్లకి. వాటికి ఏంటంటే భగవత్ స్వరూపంగా మనం చెట్లను ఆరాధిస్తాం వాస్తవంగా. అయితే అదేంటంటే చెట్లు అనేది భగవంతుడు కల్పించే వృక్షాలు. అవన్నీ కూడా ఈ కొండలు కోనలు ఇవన్నీ కూడా భగవత్ స్వరూపులు వాస్తవంగా. అయితే మన నదిలోకి వెళ్తాం, నదిలో ఈ పుష్కరాల్లో వాటిలో అంతా స్నానం చేస్తాం. అంటే అక్కడ ఏంటంటే మనం ఏ పుష్కరాల్లో స్నానం చేస్తే బృహస్పతి అనేవాడు ఆ 12 రోజులు అక్కడ ఉంటాడు. ఉండటం వల్ల ఏమవుతుందంటే బృహస్పతి యొక్క అనుగ్రహం అనేది మనం గంగాదేవి ప్రార్థన చేయడం వల్ల ఆ బృహస్పతి యొక్క అనుకూలత అనేది మనకు కలిగే అవకాశం అనేది ఉంటుందన్నో. అందువల్ల శరీర శుద్ధి, ఆరోగ్యము ఇవన్నీ కూడా కలుగుతాయని నదీ స్నానం అనేది చేస్తారు. చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా ఒక్కొక్క విధానానికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు శాస్త్రాల్లో కానీ దేనిలో అయినా సరే. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆయన మూల పురుషుని కొలవండి, ఒక్కొక్క గ్రహాన్ని చూడండి అని అన్ని కూడా దేనికి దానికి సపరేట్ గా చెప్తూ వచ్చారు వాస్తవంగా. అలా చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే మంచి అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. రావి చెట్టుకి పాలు పోయమని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు పాలు పోస్తారు? రావి చెట్టు పాలంటే ఇప్పుడు రావి చెట్టు అనేది గురువు అంశ. ఇప్పుడు మన నవగ్రహాల్లో గురువు అనేవాడు ఉంటాడు. ఆ గురువు ఆకి మనం పంచామృత అభిషేకం చేస్తాం, శనగలతో అభిషేకం చేస్తాం. చేసిన తర్వాత ఇక రావి చెట్టు ఎప్పుడైతే సమిధ అనేది ఉంటుందో ఆ సమిధకి మనం పంచామృతంతో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే గురువుకి అభిషేకం చేసినట్టే. ఇప్పుడు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఉంటుంటుంది. ఇప్పుడు జిల్లేడు చెట్టు ఉంటుంది, సూర్యుడికి ప్రీతికరమైంది. కొంతమంది నవగ్రహాల చెట్లు పెట్టి, నక్షత్రాల యొక్క చెట్లు పెట్టి ఒక గార్డెన్ లాగా ఏర్పాటు చేసి ఆ ఒక దేవతను కూడా పెట్టిన చోట్ల కూడా చాలా చోట్ల ఉన్నాయి. వాటికి మనం పూజ చేయటం వల్ల, ఆ వృక్షాన్ని మనం పూజ చేయటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఆ గ్రహం యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అని శాస్త్ర ప్రమాణం. ఓకే, మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. మాట్లాడే ముందు భవిష్య జ్యోతి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో అర్హులకు, నిజమైనటువంటి అర్హులకు కడుపు నింపుతుంది. నిజమైనటువంటి అర్హత ఉన్న వాళ్ళను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటది. ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే. అన్ని వివరాలతో సిద్ధంగా ఉండండి. బంగారు తెలంగాణకు బాటలు వేయండి. ఈయన మిస్టర్ కూల్. జుట్టు రాలడం విషయంలో అయితే మాత్రం కానే కాదు. నువ్వు నీ గురించి మాట్లాడు. అసలు ఈ జుట్టు రావడం కోసం ఎన్ని చేసానో తెలుసా? ఇప్పుడే నువ్వు అంటావు దీనికి కారణం డాండ్రఫా అని. డాండ్రఫ్ తో హెయిర్ ఫాల్. అందుకే వాడండి హెడ్ అండ్ షోల్డర్స్ యాంటీ హెయిర్ ఫాల్. ఇది డాండ్రఫ్ ని తొలగిస్తుంది 100% వరకు ఎల్లప్పుడు, మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది 95% వరకు. చెప్పానా తక్కువ హెయిర్ ఫాల్ అని? నేను చెప్పాను. లేదు, నేను చెప్పాను. హెడ్ అండ్ షోల్డర్స్. చిక్కుపడిన జుట్టు అయినా షాంపూ మార్చాలంటే భయమా? ట్రై చేయండి కొత్త మెరుగైన ప్యాంటీన్.
కెరటిన్ డ్యామేజ్ బ్లాకర్స్ తో. అవి చిక్కుల్ని విడదీసి జుట్టుని ఎంత స్మూత్ గా చేస్తాయంటే వేళ్లు కూడా జారిపోతాయి. డ్యామేజ్ నుంచి కాపాడేందుకు కొత్త మెరుగైన ప్యాంటీన్. ఈ పిల్లలు ఆడుకోవడమే మర్చిపోయారు. ఎప్పుడు చూసినా వీడియో గేమ్స్. అసలైన గేమ్ ఆడుకుందామా? ఎంతో బ్యూటిఫుల్. యా, కాలేజ్ ప్లేయర్ అయి ఉంటుంది. వావ్ మమ్మీ మామీ పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ చర్మం మరింతని గారింపుతో. మా మమ్మీ స్టార్ ప్లేయర్. కొత్త సంతూర్ మాయిశ్చరైజ్డ్ సాఫ్ట్ స్కిన్ కోసం దీనిలో ఉన్నాయి డీప్ యాక్టింగ్ బాదాం మిల్క్ మరియు చందనం. ఇవి మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి, ఇంకా కోమలంగాను మృదువుగాను చేస్తాయి. ఇందువల్ల మీరు కనిపిస్తారు ఏళ్ల తరబడి యవ్వనంగా. కొత్త సంతూర్ మాయిశ్చరైజ్డ్ సాఫ్ట్ స్కిన్ కోసం మీ సంతూర్ 2 వినూత్నమైన రూపాల్లో. ఇప్పుడు 7 ఒక లీటర్ పై 15 రూపాయల తగ్గింపు. ఈ రోజు నుండి అందరి పార్టీ ఆన్. 7 అప్ ఐ ఫీల్ అప్. ఈ పిల్లలు ఆడుకోవడమే మర్చిపోయారు. ఎప్పుడు చూసినా వీడియో గేమ్స్. అసలైన గేమ్ ఆడుకుందామా? ఎంతో బ్యూటిఫుల్. యా, కాలేజ్ ప్లేయర్ అయి ఉంటుంది. వావ్ మమ్మీ మామీ పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ చర్మం మరింతని గారింపుతో. మా మమ్మీ స్టార్ ప్లేయర్. కొత్త సంతూర్ మాయిశ్చరైజ్డ్ సాఫ్ట్ స్కిన్ కోసం దీనిలో ఉన్నాయి డీప్ యాక్టింగ్ బాదాం మిల్క్ మరియు చందనం. ఇవి మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి, ఇంకా కోమలంగాను మృదువుగాను చేస్తాయి. ఇందువల్ల మీరు కనిపిస్తారు ఏళ్ల తరబడి యవ్వనంగా. కొత్త సంతూర్ మాయిశ్చరైజ్డ్ సాఫ్ట్ స్కిన్ కోసం మీ సంతూర్ 2 వినూత్నమైన రూపాల్లో. ఇప్పుడు 7 ఒక లీటర్ పై 15 రూపాయల తగ్గింపు. ఈ రోజు నుండి అందరి పార్టీ ఆన్. 7 అప్ ఐ ఫీల్ అప్. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో అర్హులకు నిజమైనటువంటి అర్హులకు కడుపు నింపుతుంది. నిజమైనటువంటి అర్హత ఉన్న వాళ్ళను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటది. ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే. అన్ని వివరాలతో సిద్ధంగా ఉండండి. బంగారు తెలంగాణకు బాటలు వేయండి. విశ్వజ్యోతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో పాటు మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేస్తే మీకు ఏవైనా సమస్యలు ఉంటే సమాధానాలు వివరిస్తారు. ఇక్కడ చాలా మంది కూడా కుజదోషం ఉంటుంది కదా, 2, 4, 7, 8, 12 స్థానంలో కుజదోషం ఉంటే దానికి అంగారక దోషాన్ని కూడా చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు. కుజుడుకు శర్మ గారండి సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు కొలవాలి, మరి కుజుడినే కొలవచ్చు కదా అనే ఆలోచన చాలా మంది కూడా ఉంటుంది వాస్తవంగా. అయితే ఈ కుజుడు అనే వాడికి కుజగ్రహానికి అధిష్టాన దేవత ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి. ఎప్పుడైతే అధిష్టాన దేవతలను మనం ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటావో కుజుడు అనేవాడు అనుకూలత అనేది మనకు కలిగే అవకాశం అనేది ఉంటుంది. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత. ఇప్పుడు రాహుకు దుర్గాదేవత, గణపతికి మరి కేతువుకు గణపతి ఎలానో అలానే కుజుడికి కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, ఆయన అధిష్టాన దేవుడు. అధిష్టాన దేవుడు అయినప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని మనం భక్తితోటి కొలవటం వల్ల కుజదోషం అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్లే కుజుడు దోషం ఉంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్వామి పాశుపతాస్త్ర అభిషేకం కానీ ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల కుజదోషం అనేది పరిహారం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు అమ్మాయిలకైతే కుజదోషం, అబ్బాయిలకైతే శుక్రదోషం అని అంటూ ఉంటారు. ఇద్దరికి కుజదోషం కాదమ్మా. కుజదోషం అనేది ఇద్దరికీ ఏర్పడుతుంది వాస్తవంగా. అంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే మగవాడికి కుజదోషం ఉన్నా, అబ్బాయికి కుజదోషం ఉన్నా కూడా, అమ్మాయికి కుజదోషం ఉన్నా కూడా ఇద్దరికి కూడా కుజదోషం అనేది ఉండకూడదు. ఒకవేళ ఇద్దరికి కూడా కుజదోషం ఉండి వివాహం చేసుకోవాలనుకోండి, ఇద్దరు మ్యాచింగ్ అయినా, అప్పుడు -++ అవుతుంది. అంటే ఇద్దరికి కూడా కుజదోషం అంటే పరిహారం అయినట్టు అర్థం. అంటే ఫస్ట్ స్టెప్ లో దీనిలో కొన్ని చర్చ చేయాల్సిన అంశం అనేది చాలా ఉంటుంది. అయితే కొంతమంది ఏమంటే ఒక అమ్మాయికి కుజదోషం ఉంది, అబ్బాయికి కూడా కుజదోషం ఉంది, ఇద్దరిని చేస్తే బాగుంటుంది కదా అని కొంత వాదన ఉంటుంది. ఇంకో కొంతమంది రెండో వాళ్ళు ఏం వాదిస్తారంటే ఇద్దరికి కూడా చెడు ఉంది కదా, ఎక్కువ అవుతుంది ఏమో ఆ చెడు
అనే వాదనలు కూడా వాస్తవంగా అయితే జాతకంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఏది ఏమైనా దానికి ఒక్క పరిష్కారం మాత్రం ఒక్కటే ఉంది. దానికి పరిష్కారం అంటే జ్యోతిష్యంలో కూడా 2 భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఇద్దరికి కుజుడు ఉన్నాను అనుకోండి, ఇద్దరికి కూడా మరి కుజుడు కలిస్తే ప్లస్ ఇంటూ ప్లస్ అదే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. రెండింటికి కూడా మైనస్ ఉన్న కాబట్టి ప్లస్ అవుతుంది, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అయితే అని కొంతమంది వాదిస్తారు. కొంతమంది ఇంకోటి ఏం చేస్తారంటే ఇద్దరికి కూడా కుజుడు ఉన్నాడు కదా, ఈ రెండింటి దోషాలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ కూడా కాపురంలో కలతలు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళిద్దరికి కూడా చెడు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పే శాస్త్రం కూడా ఉంది. అయితే 2 స్టెప్పుల్లో దానికి ఈ వివాద అంశానికి తెరదీయాలంటే ఒక్కటే ఒక మార్గం, దానికి సొల్యూషన్. రెండింటికి కూడా కుజదోషాలు పరిహారం చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది. అంటే ఇద్దరికి కుజదోషం లేనట్టు అయిపోతుంది. దానికి అంగారక పాశుపతాస్త్ర అభిషేకం కానీ కుజ జపం కానీ రెండింటినీ చేస్తే వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూలత ఉంటుంది, ఇద్దరికి కూడా కుజదోషం లేకుండా ఉంటుంది. రైట్, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాములు, మా బాబు పేరు తెలుసుకున్నాను. కొంచెం మేడం. ఓకే, రాములు గారు బాబు పేరు చెప్పండి. శశాంక్ మేడం. శశాంక్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/10/2004. 25వ తారీఖు 10వ నెల 2004 సంవత్సరం. అవును మేడం. ఓకే, పుట్టిన సమయం అండి? 12:10. 12:10 మధ్యాహ్నం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు బాబు గురించి? భవిష్యత్తు మల్లికార్జున శర్మ గారు. ఉత్తరాభాద్ర నక్షత్రం అవుతుందయ్యా, మీనరాశి అవుతుంది. మీనరాశి ఇక్కడ పంచమ స్థానంలో కొంచెం రాహు ఉండి సర్పదోషం అనే జాతకంలో ఏర్పడింది. విద్య యందు కొంత అనుకూలత అనేది బాగుంది, ఎక్కువగా ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక రాహు దోషాన్ని కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం అనేది ఉంటుంది జాతకంలో. ఆ రాహు దోషాన్ని మీరు పరిహారం చేసుకోండి. మరి రాహుకు సంబంధించిన దోషాన్ని మీరు సర్పశుద్ధ రుద్రాభిషేకాన్ని చేసుకోవటం వల్ల ఈ అబ్బాయికి మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రమే జాగ్రత్త, మిగతావన్నీ కూడా అనుకూలత అనేది ఉన్నాయి. అబ్బాయి పేరు ఏం రాస్తున్నారు మీరు? శశాంక్. స్పెల్లింగ్ చెప్పండి. SHESHANK. శశాంక్. SHESHANK లో పెట్టండి. ఈ అబ్బాయికి అనుకూలమైన రోజులు ఏంటంటే 1, 2, 3, 7 అదృష్ట సంఖ్యలు. తర్వాత అదృష్ట వారాలు వచ్చేటప్పటికల్లా ఆదివారం, మంగళవారం, గురువారం. ఆదివారం, మంగళవారం, గురువారం బాగుంటుంది. ధన్యవాదాలండి రామయ్య గారు. అయితే ఈ సర్పదోషానికి కూడా ఇలానే కుజదోషంతో పాటు ఇద్దరికి కూడా భార్యాభర్తలు ఇద్దరికి కూడా కాల సర్పదోషం ఉంటుంది. అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా అనేది ఒక భాగం. అలా కాదు, ఎందుకంటే కాల సర్పదోషం ఇద్దరికి కూడా తొలగించుకొని ముందుకెళ్ళడం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే శుక్రదోషం ఉంటుంది. షష్టాష్టం 1000 స్థానాల్లో శుక్రదోషం అనేది ఉంటుంది. అయితే 6, 8, 12 స్థానాల్లో శుక్రుడు ఉంటే శుక్రదోషం అంటారు వాస్తవంగా. అయితే ఈ శుక్రదోషాన్ని కూడా ఇద్దరిని కూడా భృగుపాశుపతాస్త్ర అభిషేకం ఇలాంటివి చేసుకొని ఆ శుక్ర జపము, మరి శుక్రుడికి అధిష్టాన అంతరిక్ష దేవతల్ని మనం కొలవటం వల్ల, ఈ కమలాదేవిని మహాలక్ష్మిని కొలవటం వల్ల అనుకూలత అనేది కలిగే అవకాశమే తప్పకుండా ఉంటుంది వాళ్ళకి. అయితే ఇవన్నీ కూడా చాలా చోట్ల కూడా సభల్లో కానీ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్స్ అని మా సభలు ఉన్నాయి. వాటిల్లో చాలా మంది కూడా జ్యోతిష్యులు కూడా మేమందరం చర్చించాం వాస్తవంగా. అయితే చాలా చోట్ల మహాసభలు జరిగినాయి. వీటిల్లో కుజదోషం గురించి, శుక్రదోషం, కాలసర్ప దోషం, ఏది ఏమైనా కూడా ఈ దోషాలనేవి పరిహారం చేసుకుంటే అనుమానం అనేది ఒకటి నివృత్తి అయితే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉండాలి వాస్తవంగా. అతనే విల్ పవర్, శక్తి కూడా వాస్తవంగా. అయితే ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు దశరథ్ అండి. దశరథ్. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి దశరథ్ గారు. అసలు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, రియల్ గా డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదు. సో ఏంటంటే పేరు వరకే చూస్తున్నాను. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ స్కూల్లో యాక్చువల్ గా కాలేజీలో గానీ మెన్షన్ చేయబడి ఉండేది. సో అది కరెక్ట్ కాదు. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు ఎలా ఏంటి అనేది. ఇప్పుడు ఒకటయ్యా, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి అష్టసాముద్రికం అనేది కరెక్ట్ గా వస్తుంది వాస్తవంగా. మీరు ఎప్పుడైనా సరే మీ పేరును కరెక్ట్ గా, ఇప్పుడు దశరథ్ అనే పేర్లు రాశి గాని నక్షత్రం గాని వాస్తవంగా అయితే కరెక్ట్ కాదవి. ఏదో మనం ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు అనేది మారుతుంది.
మీకేంటంటే మీరు హస్త సాముద్రికం ద్వారా కరెక్ట్ గా చూపించుకుంటే మీకేమవుతుందంటే ఆయా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మీకు క్లియర్గా వస్తుంది. మీకు ఎప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అసాముద్రికమే ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీరు పేరులో కూడా న్యూమరాలజీ ప్రకారంగా కూడా దాన్ని చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు న్యూమరాలజీ అంటే పేరు ఇప్పుడు నేను రాసే ఏంటంటే DASHA చెప్పండి ఒకసారి. DASHA దానిలో హెచ్ అనేది డబుల్ పెట్టాలయ్యా మీరు. హెచ్ అనేది డబుల్ పెట్టి గురువారం రోజున మీరు 501 రాయండి. గురువారం రోజున 501 ఒకటే అంటే కాదు గురువారం రోజు మీరు రాయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ గురువారం రాయొచ్చు. అలా రాయొచ్చు. మీరు ఎప్పుడైనా సరే తెలుసుకోవాలి అంటే గ్రహాల ప్లానెట్స్ తెలుసుకోవాలంటే హస్త సాముద్రికం ద్వారా మాత్రమే తెలుసుకోండి. అసాముద్రికం ద్వారా మీ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి దోషాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఎదుర్కొంటున్నారు, ఏమిటి అనేది మీకు మొత్తం కూడా అసాముద్రికం ద్వారా క్లియర్ గా వస్తుంది. ఓకే అండి, ధన్యవాదాలండి దశరథ్. ఎందుకంటే కొంతమందికి పాపం డేట్ ఆఫ్ బర్త్ ఉండవు. ఇప్పుడు ఏమవుతుందంటే వాస్తవంగా గోచార రీత్యా చెప్పేవి గాని పేర్లు చెప్పేవి గాని అవి 20% మాత్రమే రైట్ అవుతాయి, అంతకంటే రైట్ కావు, కరెక్ట్ కూడా కాదు. అయితే ఇప్పుడు చంద్రుడునే రాశి నుంచి మనం లెక్కేస్తారు, వీళ్ళది మేన్ రాశి, ఈ ఫలితాలు ఈ మేన్ రాశి వాళ్ళకి ఇలా ఫలితం ఉంటుంది అనేది వాస్తవంగా ఏంటంటే 20% రైట్ అవుతుంది. అది అక్కడ ఏంటంటే చంద్రుడికి పవర్ అనేది ఉండదు, సూర్యుడు యొక్క పవర్ అనేది ఉండదు, జన్మ లగ్నానికే పవర్ అనేది ఉంటుంది. అలా అందువల్ల జన్మ లగ్నాన్ని బట్టే వాస్తవంగా అయితే గోచారం అనేది చెప్పే అవకాశం కూడా ఉంది. ఇది కొన్ని పుస్తకాల్లో పరాశర జ్యోతిష్యం అలాంటిలో పుస్తకాల్లో మా మిత్రులు కూడా రాశారు. చిత్రాల గురుమూర్తిని 100 సంవత్సరాల పంచాంగం రాశారు అనంతపురం. ఆయన జన్మ లగ్నం నుంచి పరాశర జ్యోతిష్యం అని రాశారు కొన్ని బుక్స్, గణపతి కదిరప్ప గారు. అయితే లగ్నం నుంచి మాత్రమే వాస్తవంగా అయితే గోచార ఫలితాలను తెలుసుకోవాలి వాస్తవంగా. అయితే చంద్రరాశి నుంచి చంద్రుడు అనేది పవర్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే చూచే చోళాశ్విని అని ఇవన్నీ కూడా 20% మాత్రమే రైట్ అవుతాయి. ఎందుకంటే అది వరకు రోజుల్లో ఎందుకు పెట్టారు అంటే దానికి ఒక సమాధానం కూడా ఉంది. కొంతమంది విలేజ్ల్లో గాని బయట గాని చాలా మంది కూడా జాతకాలు రాసుకున్న వాళ్ళు లేరు. అందువల్ల అక్కడ ఉండే బ్రాహ్మడు ఇప్పుడు చంద్రశేఖర్ అనే పేరు ఉంటుంది, అది రేవతి నక్షత్రం అవుతుంది, దేదోచాచి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒక శర్మగారి దగ్గరికి వెళ్ళి చంద్రశేఖర్ నాకు ఎలా బలం ఉంది శర్మగారు అని అడిగితే బాగుంటుంది అయ్యా, నీకు ఈ సంవత్సరం బాగుంటుంది, లేకపోతే ఈ సంవత్సరం చెయ్యొద్దు అని చెబుతాడు. అక్కడ వాక్ స్ఫుటం అనేది అక్కడ శుద్ధి అనేది ఉంటుంది. అంటే అక్కడ బ్రాహ్మణులు చెప్పే ఆ ఉపాసన బలము ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చి అయ్యో నాకు శర్మగారు చెప్పారు నేను ఈ రోజు వెళ్ళకూడదు, ఒకవేళ ఆయన చెప్పి ఈ సంవత్సరం వరే పెళ్లి అయిపోతుంది పో అంటే అది జరుగుతుంది కూడా. అలా ఉపాసన బలం ఒకటి దైవశక్తి బ్రాహ్మణులకు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పిన అక్షరం కంటే వాళ్ళు చెప్పిన పవరే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల విలేజ్ల్లో వాటిలో అయ్యగారిని అడగాలి కంపల్సరీ, మా పేరు ఏందో తెలుసుకోవాలి, ఈ సంవత్సరం బలం ఉందా లేదా, నేను ఒక సంబంధానికి వెళితే ఏ దిక్కులో కుదురుతుంది, ఏ సంబంధం ఈ సంవత్సరం సంబంధం కుదురుతుందా కుదరలేదని అక్కడ అయ్యగారి చేత అనిపిస్తారు. అలాగా అనిపించడం వల్ల అతని వాక్ స్ఫుటం వల్ల ఎవరే నీకు పెళ్లి అయిపోతుంది ఈ సంవత్సరం ఈ నెలలోనే పెళ్లి అయిపోతుందనగా జరిగిన రోజులు చాలా ఉన్నాయి. ఒక గొర్రె పిల్లలు కానీ ఒక ఆవులు కానీ చాలా కూడా తప్పిపోతూ ఉంటాయి, పల్లెటూర్లలో అడుగుతుంటారు, అన్నవి కూడా జరిగినవి చాలా ఉన్నాయి వాస్తవాలనేవి కూడా. అలాగా బ్రాహ్మణు యొక్క వాక్ స్ఫుటం వల్ల కూడా జరిగినవి చాలా ఉన్నాయి. అయితే ఆస్ట్రాలజీ ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ వాటి ప్రకారంగా మనకు ఖచ్చితంగా కూడా డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది ఉండాలి, లేకపోతే అసాముద్రికం ద్వారా లేకపోతే న్యూమరాలజీ ప్రకారంగా మనం చూసుకోవటం అనేది కరెక్ట్ వాస్తవంగా. ఓకే అండి, మల్లికార్జున శర్మ గారు ఇప్పటి వరకు టీఎన్ఎం ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని వినియోగించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఓకే, శుక్రదోషం కానివ్వండి, కుజదోషం కానివ్వండి, సర్పదోషం కానివ్వండి, ఏదైనా కానీ పరిహారాలు చేసుకుంటేనే మంచిగా ఉంటుందని మల్లికార్జున శర్మ గారు చెప్తున్నారు. ఇది ఇవాళ భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9849280956.
నిర్మాణానికై గ్రామ సర్పంచుల విజన్. సర్పంచులతో ముఖాముఖి. దేశ్కి నేత BTNL. శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం వందే ముకుంద ప్రియం అంటూ దేశమంతా జరుపుకునే ఏకైక వ్రతం వరలక్ష్మి వ్రతం. ఎన్నో నిగూఢార్థాలు కలిగిన లక్ష్మీతత్వాన్ని మననం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. సిరుల కల్పవల్లి వరలక్ష్మి తల్లి ఈ నెల 8వ ప్రత్యేక కార్యక్రమం